తమదైన స్వరంతో ప్రణవనాదాన్ని పలికిస్తూ గీతా సారాంశాన్ని, శ్రీకృష్ణ తత్వాన్ని ఎంతోమందికి బోధిస్తూ శ్రీకృష్ణ తత్వం గురించి ఎంతోమందికి అవగాహన కల్పిస్తున్నారు ప్రణవానంద దాస్ గారు. ప్రణవానంద దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారు నమస్తే. నమస్కారం అండి. గురుగారు, మీదైన స్వరంతో అసలు మీరు శ్రీకృష్ణుని యొక్క తత్వం గురించి, గీతా సారాంశం గురించి ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అది చాలా సంతోషంగా ఉంది. అసలు మీ వీడియోస్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. అసలు శ్రీకృష్ణుని యొక్క జన్మ రహస్యం ఏంటి అంటే మీరేం చెప్తారు గురుగారు? కృష్ణుడు భగవద్గీతలో మనందరికీ ఒక విషయాన్ని ఉపదేశం చేశారు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః తత్వాద్దేహ పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ రహస్యాన్ని, భగవంతుడి యొక్క లీలలో ఉండే తత్వాన్ని తెలుసుకుంటారో అటువంటి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదటండి. అంత విశేషం భగవంతుడి యొక్క రహస్యాన్ని తెలుసుకోవటం. మనందరం కూడా ఏమంటారు, వీళ్ళు పుట్టారండి మా ఇంట్లో అని అంటారు. కానీ భగవంతుడు పుట్టలేదు, భగవంతుడు ఆవిర్భవించారు, భగవంతుడు ఉదయించారు. మీరు చూసారనుకోండి, సూర్యుడు ప్రతిరోజు కూడా తూర్పు దిశ బయటకు వచ్చేసరికి అరే ఈరోజు పుట్టాడు సూర్యుడు అంటామా? ఏమంటాం? ఆవిర్భవించారు, ఉదయించారు అని అంటారు. అలా కృష్ణుడు కూడా దేవకీ గర్భము నుంచి ఉదయించారు. మీకు ఒక విషయం చెప్తాను. దేవకీ గర్భం లోపలికి కృష్ణుడు ఎలా ప్రవేశించారో తెలుసా? ఫస్ట్ వసుదేవుడి యొక్క మనస్సులోకి వచ్చారు. వసుదేవుడి యొక్క మనస్సు నుంచి దేవకి యొక్క మనస్సులోకి వెళ్ళారు. దేవకి యొక్క మనస్సు నుంచి దేవకి గర్భంలోకి వెళ్ళారనమాట. కానీ ఈ భౌతికంలో ఉండే ఒక స్త్రీ పురుష సంబంధంతో భగవంతుడు ఆ యొక్క కలయిక ద్వారా జన్మించిన వారు కాదండి, పూర్తి ఆధ్యాత్మికం. సరే, ఆయన గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి గర్భంలోనే భగవంతుడికి స్తుతి చేయటం ప్రారంభం చేశారనమాట. అది భాగవతంలో గర్భస్తుతి అనే పేరుతో మనకి కనిపిస్తుంది. ఓకే. య బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత శృణ్వంతి దివ్యైస్తవై. అందరు దేవతలు కూడా గర్భంలోకి ప్రవేశించి అద్భుతమైన స్తోత్రములు భగవంతుడికి గర్భంలో ఉన్నప్పుడే ప్రార్థన చేశారనమాట. ఎందుకంటే స్వామి యొక్క అవతార రహస్యం ఏంటి అని అంటే ఈ ధర్మాన్ని కాపాడటం, దుష్టులని శిక్షించటం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. కాబట్టి భూమిదేవి వెళ్ళి బ్రహ్మగారికి ప్రార్థన చేస్తుంది, అయ్యా ఈ భూమిపైన అధర్మం చాలా పెరిగిపోయింది, ఎలాగైనా సరే ఆ స్వామిని అవతరింపజేయండి అని అడుగుతుందన్నమాట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక భార్యాభర్తలు ఇద్దరికి పెళ్ళయింది. భర్త పని చేయడానికి అమెరికాకి వెళ్ళాడు అనుకోండి. చాలా కాలంకి ఇంటికి తిరిగి రాకపోయారనుకోండి, కొద్దిగా బాధేస్తుంది. ఎప్పుడు వస్తాడు మా హస్బెండ్ అని వెయిట్ చేస్తూ ఉంటారు. అలా భూమిదేవి ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట, స్వామి ఎప్పుడు అవతరిస్తారు తన యొక్క లోకంలో అని. ఎందుకంటే భూమిదేవి భగవంతుడి యొక్క భార్య. అయితే ఆవిడ ఎప్పుడు కూడా అనుకుంటుంది ఎప్పుడు అవతరిస్తారు, ఎప్పుడు అవతరిస్తారు అని. అందుకే మరలా ఆవిడ వెళ్ళి ప్రార్థన చేయటం, భగవంతుడు ఆవిడ కోసం అవతరిస్తూ ఉండటం అనమాట ఈ ప్రపంచంలో. త్రేతాయుగంలో రాముడిగా, ద్వాపర యుగంలో కృష్ణుడిగా, అలా మరలా అవతారాలన్నీ స్వీకరిస్తూ ఆయన లీలలు చేస్తూ ఉంటారు. అయితే భూమిదేవికి చాలా కష్టం వచ్చిందనమాట. ఏంటి ఆ కష్టం అంటే అండి, మనం ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టినా, ఎంత భూమి లోపలికి తవ్వినా సరే ఆవిడికి ఏం బాధ అవ్వదండి. భూమిదేవి యొక్క బాధ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మానవుడు ధర్మాన్ని వదిలేసి అధర్మాన్ని ఆచరిస్తారో అది ఆవిడికి బాధ. మనం ఒక 100 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టినా సరే ఆవిడికి భారం అనిపించదు. కానీ అధర్మ మార్గంలో నడుస్తున్న ఒక చిన్న జీవుడైనా సరే ఆవిడికి చాలా భారం అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ భారాన్ని తొలగించి మంచిగా అందరినీ కూడా సంరక్షించి మంచి మార్గంలో పెట్టడానికి కృష్ణుడి యొక్క అవతారం. ఈ అవతారంలో అండి, మీరు ఎప్పుడైనా చిన్న పిల్లవాడు పుట్టేటప్పుడు చూసారా ఏం చేస్తారు? బయటికి రాగానే ఏడుస్తారు. ఏడవాలి, లేకపోతే సంథింగ్ ఇస్ రాంగ్ అని డాక్టర్స్ అంటారనమాట. కానీ కృష్ణుడు పుట్టినప్పుడు జలధరుదేహు నాజాను చతుర్బాహు సరసీలుజాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తువమణి కాంతి బాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సులకుండల ప్రభాయుత కుంటలలాటు వైఢూర్యమణి గణవర కిరీటు. పట్టు పీతాంబరం కట్టుకొని 4 హస్తాలతో శంఖచక్ర గదా పద్మాలు ధరించి కౌస్తువ మణి పెట్టుకొని వైజయంతి మాల వేసుకొని అవతరించారనమాట గర్భం నుంచి. కాబట్టి ఇది సామాన్యమైన మానవ జన్మ కాదు, ఇది సాక్షాత్తుగా భగవత్ అవతారము అని అంటారు. పుట్టంగానే అమ్మ నీ పేరు ఇది, నాన్నగారు మీరు మీ పూర్వజన్మలో మీరు ఇలా ఉన్నారు, నా కోసం ప్రార్థన చేసి నన్ను శిశువుగా కోరుకున్నారు కాబట్టి నేను మీకు అవతరించా అని చెప్పారు. ఎవరేం చెప్తారా అండి మానవుడు ఇలా?
కాబట్టి అది మానవుడికి భగవంతుడికి ఉండే వ్యత్యాసం అన్నమాట. వెంటనే అవతరించారు, తండ్రి గారికి చెప్పారు నన్ను తీసుకెళ్ళి బృందావనంలో వదిలిపెట్టేయండి అని. ఆయన తీసుకెళ్ళి ఆయనను బృందావనంలో వదిలిపెట్టేశారనమాట. ఇది భగవంతుడి యొక్క విలక్షణమైన అవతార రహస్యం. అసలు ఈ బృందావనానికి ఉన్నటువంటి మహత్యం ఏంటి? ఈ బృందావనానికి ఉన్నటువంటి విశిష్టత గురించి ఏం చెప్తారు? గోపికలు ఒకసారి భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఒక విషయం చెప్తారనమాట. ఈ భూమికే ఒక ఆభరణం బృందావనం. భూమికి ఎందుకు మహాత్యం వచ్చిందట అంటే బృందావనం ఈ భూమిలో ఉన్నందుకు ఈ భూలోకానికే మహాత్యం వచ్చిందట. మరి బృందావనం అంత గొప్పగా అవ్వడానికి ఏంటి కారణము అని అంటే భగవంతుడి యొక్క శ్రీచరణాలు బృందావనం మొత్తంలో అలంకారమై ఉంటుందన్నమాట. యద్దేవకీసుత పదాంబుజ లబ్ధ లక్ష్మి అని అంటారనమాట. మీకు ఒక విషయం చెప్తానండి గురుగారు. బృందావనం ఎటువంటి ప్రదేశం అని అంటే, మీరు ఎప్పుడైనా ఈ లీల విన్నారా? సాక్షాత్తుగా కృష్ణుడు ఒకసారి మట్టిని తింటారనమాట. అవును, మృదభక్షణ లీల అని అంటారు. అయితే ఎందుకు కృష్ణుడు మట్టిని తింటున్నారు అని అంటే బృందావనంలో తన భక్తులు ఎప్పుడూ కూడా నిరంతరం నడుస్తూ ఉంటారు. గోపికలు, గోపాల బాలులు, ఆవులు, దూడలు అన్నీ కూడా. అయితే వాళ్ళ యొక్క చరణధూళి కృష్ణుడికి అంత శ్రేష్టంగా ఆయన స్వీకరించే యోగ్యంగా ఉంటుందట. అది బృందావనం యొక్క మహత్యం. బృందావనంలో కృష్ణుడు నడుస్తే అండి తన యొక్క అడుగులు పడతాయి కదా బృందావనంలో. ఇన్ని వేల లక్షల ఆవులున్నా సరే ఒక్క ఆవు కూడా ఆ బృందావనంలో కృష్ణుడు పెట్టిన అడుగు పైన అడుగేయదటండి. ఎవ్వరూ కూడా ఆ అడుగుల్ని చెడపరట. ఎప్పటికీ ఆ అడుగులు అలానే ఉంటాయట కృష్ణుడు ఉన్నప్పుడు బృందావనంలో. కాబట్టి అవి ఎలా ఉంటాయి అని అంటే బృందావనం వేసుకున్న ఆభరణాలుగా కృష్ణుడి యొక్క శ్రీచరణాలు దర్శనమిస్తూ ఉంటాయట. ఆ శ్రీచరణాలు ఉన్నందుకు బృందావనానికి మహాత్యం, ఆ బృందావనం అందుకు ఈ భూలోకానికే మహాత్యము అని చెప్తారనమాట. సాక్షాత్తుగా ఒకసారి బ్రహ్మ వస్తాడండి బృందావనానికి. అప్పుడు భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఏమంటారో తెలుసా? ఈ బృందావనంలో మట్టిగా ఉండటం నాకు నిజమైన సాఫల్యం నా జన్మకి అని బ్రహ్మ ప్రార్థన చేస్తారు. ఉద్ధవుడు అని కృష్ణుడి యొక్క స్నేహితుడు అన్నమాట. ఆయన వచ్చినప్పుడు ఆయన అంటారు, బృందావనంలో ఒక గడ్డిగా, ఒక చిన్న లతగా మారటం నా జీవితాన్ని యొక్క అభిలాష. ఎందుకంటే బృందావనం నలు దిశల కృష్ణ ప్రేమ తత్వంతో కూడుకున్నది. అక్కడ భగవంతుడి పట్ల ప్రేమ అంతే, ఇంకా దానికి మించి బ్రజవాసులు ఏమీ ఆలోచించరు. మనకి తెలుసు గోపికలందరి యొక్క వృత్తి అక్కడ నందగోకులంలో పాలు పితకటం, చక్కగా వాటి నుంచి పెరుగు, పెరుగు నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి. అయితే వీళ్ళందరూ కూడా నెయ్యిని, వెన్నని, పెరుగుని అమ్ముకోవడానికి వెళ్తూ ఉండేవారన్నమాట. తలల పైన మీరు చూసే ఉంటారు గోపికలో ఒక కుండ పైన ఒక కుండ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం అమ్మాలండి? పెరుగు వచ్చిందమ్మా, నెయ్యి వచ్చిందమ్మా, వెన్న వచ్చింది అని చెప్తే కదా వచ్చి కొనుక్కునేది. వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? బయటికి వెళ్తూ వాళ్ళు ఎప్పుడు ఏం పని చేస్తున్నా సరే వాళ్ళ మనస్సు మాత్రం కృష్ణుడి దగ్గర ఉండేదన్నమాట. అయితే వీళ్ళందరూ బయటికి వెళ్ళి వెన్న, పెరుగు, నెయ్యి తీసుకోండి అనకుండా గోవిందుణ్ణి తీసుకోండి, మాధవుణ్ణి తీసుకోండి, శ్రీధరుణ్ణి తీసుకోండి అని కృష్ణుడి యొక్క నామాలే చెప్తూ ఉంటారనమాట. గోవింద దామోదర మాధవేతి. ఎందుకంటే మురారి పాదార్పిత చిత్త వృత్తి. వాళ్ళ యొక్క వృత్తి, వాళ్ళ యొక్క మనసు బృందావనం నుండి ప్రతి ఒక్కళ్ళండి. గోపికలు తీసుకోండి, గోపాలలు బాలు తీసుకోండి, అలానే ఆవులు, దూడలు, అందరికీ కూడా కృష్ణుడు అంటే అంత అపరిమితమైన ప్రేమ. కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తుంటే బృందావనంలో మీరు చూస్తారు పక్షులు ఎప్పుడు కూడా ఏదో ఒకటి అరుస్తూ ఉంటాయి, ఎక్కడికో ఒకరికి అటు ఇటు తిరుగుతూనే ఉంటాయన్నమాట. కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తాడో అలా ఆకాశంలో పైన ఎగురుతున్న పక్షులు కూడా కిందికి వచ్చేసి వింటూ ఉంటాయట కృష్ణుడు వాయించే ఫ్లూట్ని, మురళీగానం. ఆయన ఎప్పుడు కూడా ఇలా పక్షులు ఎప్పుడు కూడా ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉంటాయి కదండి. కానీ కృష్ణుడు ఆ వేణువుని వాయించేటప్పుడు కళ్ళు మూసుకొని ఇలా ధ్యానం చేస్తూ ఉంటాయట ఆ వేణువు పైన. అక్కడ ఉండే జింకలు, అన్ని ప్రాణులు కూడా కృష్ణుడినే తదేకంగా చూస్తూ ఉంటాయట. కృష్ణుడు ఉన్నాడు అని అంటే వాళ్ళకి ఇంకా ఏం అవసరం లేదు బృందావనం. అటువంటి కృష్ణ ప్రేమ కలిగిన భూమే బృందావనం. కాబట్టి ఎవరెవరికి ఆ భగవంతుడి పైన అపరిమితమైన ప్రేమ, భక్తి కావాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా బృందావనాన్ని దర్శించాలి. ఇది బృందావనం యొక్క విశిష్టత. రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి, ప్రేమ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? రాధా కృష్ణ వీళ్ళిద్దరూ ఒకటే స్వరూపం. కృష్ణుడి పట్ల ప్రేమ
అనేది రాధారాణి యొక్క తత్వం అన్నమాట. కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి. మనం భక్తి అనే వర్డ్ వాడుతూ ఉంటాం కదండి, ఆ భక్తి యొక్క స్వరూపమే రాధారాణి. అందరి దగ్గర భగవంతుడి పట్ల ప్రేమ ఎవరి యొక్క ప్రేరణ చేతైతే లభిస్తుందో అదే శ్రీమతి రాధారాణి అనమాట. మనకి ఈ ప్రపంచంలో రాధాకృష్ణుల యొక్క తత్వం అంత ఈజీగా అర్థం కాదండి. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ ఎటువంటిదంటే ఈ భౌతికమైన ప్రేమ కాదండి. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఈ ప్రపంచంలో ప్రేమ కలుగుతూ ఉంటుంది, అది రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం కాదు. మా గురువుగారు ఒక విషయం చెప్తూ ఉంటారు, లవ్ మీన్స్ సర్వీస్, లవ్ మీన్స్ సాక్రిఫైస్. ప్రేమ అంటే సేవ, ప్రేమ అంటే త్యాగం. ఇది రాధాకృష్ణుల యొక్క ప్రేమ. ఎప్పుడూ కూడా నాకు ఏం కావాలి అని ఆలోచించారనుకోండి, అది ప్రేమ కాదండి. వేరే వాళ్ళకి నేను ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించినప్పుడే నిజమైన ప్రేమ. ప్రేమలో అండి ఒక లక్షణం ఉంటుంది, ఏంటో తెలుసా? అది సెల్ఫ్లెస్నెస్ అని అంటారనమాట. అంటే నిస్వార్థ భావన. ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండలేదు. ఎక్కడైతే నిస్వార్థత ఉంటుందో అక్కడే నిజమైన ప్రేమ అనేది లభిస్తుంది. మీకు ఒకసారి కృష్ణుడు బృందావనంలో ఉండే ఆ గోపికల యొక్క ప్రేమ, రాధారాణి యొక్క ప్రేమ ఈ ప్రపంచానికి తెలియాలి అని ఒకసారి నారదుడితో చెప్తాడనమాట. అయ్యా, నాకు చాలా తలనొప్పిగా వస్తుంది, ఈ తలనొప్పిని తగ్గించాలి అని అంటే మీరు నా భక్తుల యొక్క చరణాలపై నుండి ధూళి, పాదాలపై నుండే ధూళిని తీసుకొచ్చి నా తలపైన రాస్తే తగ్గుతుంది అని చెప్తారనమాట. నారదుడు ఆశ్చర్యపోతాడు, ఏ భక్తుడు స్వామి కృష్ణుడి పైన మన చరణాలు పాదాలపై నుండి ధూళిస్తానంటే ఎవరు ఒప్పుకుంటారండి? అయితే నారదుడు ప్రయత్నం చేయడానికి అందరి దగ్గరికి వెళ్తూ ఉన్నాడనమాట. వీళ్ళని అడుగుతున్నారు, వాళ్ళని అడుగుతున్నారు, యోగుల్ని, ముషుల్ని, ఎంతమందినో అడుగుతున్నారు. వాళ్ళందరూ అంటారు, అయ్యా భగవంతుడి పట్ల అపతాదమైపోతుంది, మేము నరకానికి వెళ్ళాల్సి వస్తుంది ఇలా చేస్తే, కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో మా చరణాల యొక్క ధూళిని ఇవ్వము అని చెప్పేశారనమాట. చిట్ట చివరికి ఆయన వెతుకుతూ 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 బృందావనానికి వెళ్ళారు. బృందావనానికి వెళ్ళి ఆ గోపికలను అడిగారనమాట, అయ్యా కృష్ణుడికి తలనొప్పి వస్తుందట, మీ పాదాలపై నుండి ధూళినిస్తే ఆయన తలనొప్పి తగ్గుతుందట. గోపికలు ఏం చేశారో తెలుసా అండి? వెంటనే వాటర్లో తమ పాదాలని పెట్టేసి మట్టిలో బొర్లి మొత్తం మట్టిని సేకరించి నారదుడి చేతిలో పెట్టారు. నారదుడు అంటారు, మీరు ఏం చేస్తున్నారో తెలుసా? కొన్ని కోట్ల జన్మలు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది మీరు ఇలా భగవంతుడి పైన అపరాధం చేస్తే అని అంటే, గోపికలు అంటారు, మేము శాశ్వతంగా నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఒక్క క్షణం కృష్ణుడి యొక్క తలనొప్పి పోతే మా వల్ల అని చెప్తారనమాట. కాబట్టి గోపికలకి, శ్రీమతి రాధారాణికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిది అని అంటే, మేము ఎలా భగవంతుడికి సేవ చేసుకోవాలి, ఆయనని ఎలా మేము సంరక్షించుకోవాలి, ఆయనకి ఎలా ఆనందాన్ని ఇవ్వాలి అనే తప్ప మాకు ఆయన దగ్గర నుంచి ఆనందం కావాలి అనే భావన కాదు. ఇది నిజమైన ప్రేమ, ఇది నిజమైన నిస్వార్థమైన ప్రేమ. మనము రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం నుంచి మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రతిసారి మనం చూస్తూ ఉంటామండి, చాలామంది మాతో చెప్తూ ఉంటారు, ప్రభుజీ ఇలా ఎందుకు చేశారు వాళ్ళు, ఇలా ఎందుకు నన్ను ఈ మాటలు అన్నారు, ఇలా ఎందుకు మమ్మల్ని చూసుకోలేదు అని అంటే, మనకి ఎక్స్పెక్టేషన్, ఇలా చేయాలి, అలా చేయాలి, వేరే వాళ్ళు మనతో ఇలా ఉండాలి, అలా ఉండాలి. కానీ ప్రేమ ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ఎక్కడైతే ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది, అరే ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదా, ఎందుకు ఈ రోజు నన్ను ఆ మాట అన్నారు, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని మనం ఆలోచిస్తామండి. ఎంతవరకైనా సరే మమ్మల్ని ఎందుకు ఇలా అన్నారు అనే పట్టుదలతో మనం ఉంటాం. కానీ ప్రేమ అనేది నిస్వార్థమైన భావన. గోపికలకి, రాధారానికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ నిర్మలమైనది, ఎంతో ఆధ్యాత్మికమైనది, భౌతికమైన ప్రేమ కాదనమాట. అతయేవ ప్రేమ కామ బహూత అంతర. ఈ కామానికి అంటే ఇన్ఫాక్చుయేషన్ అని అంటాం కదండి ఈ ప్రపంచంలో, దానికి ఇంకా ప్రేమకి బహూత అంతర అంటే చాలా అంతరం ఉందట. కామ తమో అంధకార్. ఈ ఇన్ఫాక్చుయేషన్ అనేది డార్క్నెస్, రాత్రిపూట ఉండే ఆ చీకటి ఉంటుంది కదండి, దాంతో సమానంగా పోల్చారు. అదే నిర్మలమైన ప్రేమ ఎటువంటిది అని అంటే, సూర్య నిర్మల భాస్కర. నిర్మలమైన సూర్యుడు వచ్చినప్పుడు ఎంత వెలుగు, ఎంత కాంతి ఉంటుందో, ప్రేమ వచ్చినప్పుడు కూడా అంత వెలుగు, అంత కాంతి ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో మనం కొన్నిసార్లు ప్రేమ చూస్తామండి, మీరు టీవీలలో చూస్తూ ఉంటారు, ఒకళ్ళు ప్రేమించలేదు, ఒప్పుకోలేదు అని యాసిడ్ పోసేయటం లేదా చంపేయటం మనం ఢిల్లీలో చూసాం. అవును, ఇది ప్రేమ అంటారా అండి?
కాబట్టి ప్రేమ అంటే ఎదుటి వాడి దగ్గర నుంచి నాకేం వస్తుంది అని ఆలోచించటం కాదు, నేను ఎదుటి వారికి ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించటమే ప్రేమ. దానికి మూలము రాధాకృష్ణులు. కాబట్టి నిజమైన ప్రేమ ఈ ప్రపంచంలో ఒక జీవుడికి భగవంతుడికి మాత్రమే సంబంధం అవుతుంది అని చెప్తారనమాట మన శాస్త్రంలో. శ్రీకృష్ణ భగవానునికి 16,000 మంది రాణులు ఉన్నారు అంటారు. దాని గురించి మీరేం చెప్తారు? శ్రీకృష్ణుడికి 16,108 మంది భార్యలు. అయితే దీని విషయం గురించి కొన్ని ప్రస్తావన చేస్తాను. 8 మంది భార్యలు కృష్ణుడికి ముందే ఉన్నారు, స్వామి వివాహం చేసుకున్నారనమాట. ఒక అసురుడు ఉన్నారు, నరకాసురుడు ఆయన పేరు అనమాట. ఆయన ఏం చేశారు అని అంటే 16,100 మంది రాకుమారులను తన యొక్క రాజ్యంలో బందీలుగా పెట్టుకున్నారనమాట. అయితే కృష్ణుడు ఎప్పుడైతే ఈ దుష్టుడైన నరకాసుడిని సంహరించారో ఆయన భవనంలోకి ప్రవేశించగానే ఈ 16,100 మంది కూడా రాణులందరూ కూడా వచ్చి భగవంతుడికి ప్రార్థన చేస్తారు. అయ్యా, ఈ దుష్టుడు తీసుకొచ్చి తన భవనంలో మమ్మల్ని ఇన్ని రోజులు పెట్టుకున్నారు, ఇంకా మమ్మల్ని బయటికి వెళ్తే ఎవరు వివాహం చేసుకోరు. కానీ వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుని చూశారనుకోండి, అందరికీ కూడా ఆ భక్తి భావన చేత మీరే మాకు పతి అవ్వాలి అని ప్రార్థన చేశారనమాట కృష్ణుడిని. అయితే భగవంతుడండి ఎంతమంది యొక్క కోరికలైనా తీర్చేయగలిగే శక్తి ఉన్నారు ఆయనకి. ఇప్పుడు చూడండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతి నిత్యం ఎన్ని వేల మంది భక్తులు వెళ్తున్నారండి. అందరినీ కూడా ఆయన కృప చేస్తున్నారు, అందరినీ కటాక్షిస్తున్నారు కదా. అది స్వామి యొక్క సామర్థ్యం. ఎందుకంటే ఆయన సాక్షాత్తుగా భగవంతుడు కాబట్టి. సరే, అందరూ కూడా ప్రార్థన చేశారు, కృష్ణ మాకు నువ్వు కావాలి. అందరినీ వివాహం చేసేసుకున్నారు. అందరినీ వివాహం చేసేసుకున్నాక ఈ ప్రపంచంలో అండి చాలామంది చెప్తారు, ప్రభుజీ మాకు మీ ఆశ్రమానికి వచ్చేయాలని ఉంది ప్రభుజీ అని. అంటే వెంటనే మీకు పెళ్ళయిందా అండి అని అడుగుతాం. అయిందండి, అందుకే ఈ కోరికలన్నీ వస్తున్నాయి అని చెప్తానమాట నేను. ఎందుకనంటే అండి, ఒక గృహస్థాశ్రమాన్ని, ఒక కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే అది చాలా కష్టమైన విషయం అండి. బాధ్యత అనేది అంత ఈజీ కాదు. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి కూడా. అయితే కృష్ణుడు 16,108 భార్యలను వివాహం చేసుకున్న 16,108 బంగారు భవనాలు ఇచ్చారు. మీకు ఇంకొక విశేషం చెప్పనా అండి, 16,108 స్వరూపాలతో కృష్ణుడు ప్రతి ఒక్క రాణి దగ్గర ఉండేవారనమాట. అంతేకాని ఒకరోజు ఒక రాణి దగ్గర, ఇంకో రోజు ఇంకో రాణి దగ్గర కాదు. 16,108 స్వరూపాలతో ఒకటే సమయంలో అందరి దగ్గర ఉండేవారనమాట. నారదుడు ఒకసారి ద్వారకకు వచ్చి అసలు కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని చూసేసరికి ఒక భవనంలో రుక్మిణితో మాట్లాడుతున్నాడు, ఇంకో భవనంతో సత్యభామతో చెస్ ఆడుతున్నారు, ఇంకో భవనంలో సంధ్యావందనం చేస్తున్నారు, ఇంకో భవనంలో పేదవాళ్ళకి దానం ఇస్తున్నారు, ఇంకో భవనంలో ఉద్ధవుడితో మాట్లాడుతున్నారు, ఇంకో భవనంలో బ్రాహ్మణులకి చక్కగా సేవ చేస్తూ ఉన్నారు, ఇంకో భవనంలో చూసేసరికి బ్రహ్మాండంగా ఆరాధన చేసుకుంటూ ఉన్నారు, ఇంకో భవనంలో ధ్యానం చేస్తూ ఉన్నారు. 16,108 భవనాలలో ఒకటే ఒకసారి స్వామి ఉండగలుగుతారు. అలా ఈ ప్రపంచంలో ఎవరైనా ఉండగలుగుతారా అండి? నేను మీతో షూటింగ్ చేస్తూ పై స్టూడియోలో షూటింగ్ చేస్తూ కింద స్టూడియోలో షూటింగ్ చేస్తూ ఒకసారి చేయగలుగుతామా? సాధ్యం కాని పని. అది జీవుడు, అది భగవంతుడు అన్నమాట. కాబట్టి భగవంతుని ప్రశ్నిస్తారు చాలామంది, ఎందుకు కృష్ణుడు ఇంతమంది వివాహాలు చేసుకున్నారు? ఎందుకంటే ఆయనకు ఆ సామర్థ్యం, ఆయనకు ఆ శక్తి, ఆయనకు ఆ తత్వం ఉంది కాబట్టి. కృష్ణుడిని అందరూ కూడా ఏమంటారో తెలుసా అండి, 16,108 వివాహాలు చేసుకున్నారు, ఎంత అన్యాయం ఇది అని అంటారు. కానీ మేమెందుకు చేసుకోకూడదు అని కూడా కొంతమంది అడుగుతారండి ఈ ప్రపంచంలో. వాళ్ళకి ఆన్సర్ ఏంటో తెలుసా? మీరు ఫస్ట్ గోవర్ధనాన్ని ఎత్తండి, ఫస్ట్ కాళీయుడిని దమన చేయండి, పూతనను సంహరించండి. ఒకసారి బృందావనంలో మొత్తం ఆ ఫారెస్ట్ మొత్తం కూడా అగ్ని పడుతుందన్నమాట. వెంటనే కృష్ణుడు అనేసి ఆ అగ్నిని మొత్తం కూడా లోపలికి తీసేసుకుంటారు. 7 రోజులు 7 రాత్రులు అంత పెద్ద 21 కిలోమీటర్లు, ఇప్పుడు మనం గోవర్ధనాన్ని చూస్తే అటువంటి గోవర్ధనాన్ని ఎడమ చేతి చిటికని వేలు పైన ధరించారు. ఈ శక్తి ఎవరికి ఉందండి? మనం ఒక బాటిల్ని 7 నిమిషాలు పెట్టుకోలేము చేతి పైన. ఎంత లైట్ వస్తువు అయినా సరే మనకి అది జీవతత్వం అనమాట, మనకి శక్తి లేదు. భగవంతుడు విలక్షణమైన ఆ స్వరూపాన్ని, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని చూపించగలిగిన శక్తి ఆయన దగ్గర ఉంది. కేవలం ఆయన వివాహాలు చేసుకోలేదండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా తన గృహస్థ ఆశ్రమ బాధ్యతలన్నీ కూడా చక్కగా చేశారు. ఇది భగవతత్వం. భగవంతుని మనం ఆశ్రయించాలే తప్ప భగవంతుణ్ణి అనుకరించకూడదు. మీకు నిజంగా భగవంతుని అనుకరించాలి అని అనుకుంటే రాముణ్ణి అనుకరించాలి. ఎందుకంటే ఆయన అవతార ప్రయోజనమే అది.
ధర్మాన్ని నిరూపించడానికి. కానీ కృష్ణుడి యొక్క అవతార ప్రయోజనం ఏంటో తెలుసా అండి? ఆ భగవతత్వాన్ని ప్రచారం చేయడానికి అనమాట. భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని, భగవంతుడి యొక్క లీలలని, భగవంతుడి యొక్క శక్తిని చూపించేది కృష్ణ అవతారం. కాబట్టి రాముడు చేసిన ఆ పనులన్నింటినీ కూడా మనం అనుకరించవచ్చు. కృష్ణుడు చెప్పినవి మనం ఆచరించాలి. రామాయణాన్ని మొత్తం కూడా మనం చక్కగా ఆయనను ఆదర్శంగా ఏకపత్ని వ్రతాన్ని, పితృవాక్య పరిపాలనని, సత్యాన్ని, ధర్మాన్ని, వీటిని మనం చక్కగా అనుకరించవచ్చు. కానీ కృష్ణుడు చెప్పిన తత్వాన్ని ఏంటి తెలుసా అండి? కృష్ణుడు మాట్లాడినది, కృష్ణుడు ఉపదేశం చేసింది ఏంటది? భగవద్గీత. అటువంటి భగవద్గీతని చదవాలి, ఆ భగవద్గీతలో ఉండే విశేషాలను ఆచరిస్తూ ఉండాలన్నమాట. అందుకే మనం ఏదైనా చిన్న మెషిన్ కొన్నా అండి, దానికి ఒక మాన్యువల్ అనేది వస్తుంది. ఎలా ఈ మెషిన్ని వాడాలి, ఏ బటన్ నొక్కితే ఏమవుతుంది అని అన్నీ కూడా రాసి ఉంటుంది. ఒక్కసారి మనం చదువుకున్నాం అనుకోండి, ఇంకా మనం హ్యాపీగా ఆ యొక్క మెషిన్ని యూజ్ చేయొచ్చు. ఈ మానవ శరీరం అనేది కూడా ఒక యంత్రం లాంటిది. ఈ యంత్రాన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేది భగవద్గీత. కాబట్టి రాముడు ఆచరించింది ఆచరించాలి, కృష్ణుడు చెప్పింది ఆచరించాలి. అదే భగవద్గీత. దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేయాలి, జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అసలు ఈ భగవద్గీత ఎవరు చదవాలి, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి? అసలు ఈ భగవద్గీత పార్థివ దేహాన్ని తీసుకెళ్ళేటప్పుడు మాత్రమే వినిపించేటువంటి ఒక గ్రంథమా అంటే మీరేమంటారు? చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎవరెవరికి జ్ఞానం కావాలి, ఎవరెవరు ధర్మం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎవరైతే తమ జీవితానికి ఉండే ప్రయోజనం తెలుసుకోవాలి, జీవితంలో ఒక మంచి మార్గంలో ముందుకెళ్ళాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా చదవాలి. అంటే ఇందులో ఎవరైనా ఎగ్జామ్షన్ ఇవ్వచ్చా అండి? ఈ ప్రస్తావనలో ఎవ్వరూ కాదు. అటు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా మంచిగా సుఖంగా ఉండాలి, మంచి మనస్సు, మంచి శరీరం, మంచి భగవద్భక్తి, ధర్మం ఇవన్నీ కావాలనుకుంటున్నాం కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేయాల్సిన గ్రంథం ఏదన్నా ఉంటే అది భగవద్గీత. ఇది చాలా ముఖ్యంగా అందరూ అడగాలి. ఎందుకంటే చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, ప్రభుజీ మేము చదవచ్చా భగవద్గీత, స్త్రీలు చదవచ్చా, పిల్లలు చదవచ్చా? ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాల్సిన గ్రంథం నిజంగా ఏదన్నా ఉంటే అది భగవద్గీతే అండి. అందుకే అన్ని సాంప్రదాయాలకు సంబంధించిన ఆచార్యులు కూడా భగవద్గీతను మనకి ప్రస్తావన చేశారు. అది సనాతన ధర్మానికి ఒక పుస్తకం, కంపల్సరీ పుస్తకం అనేదన్నా ఉంటే అది భగవద్గీత. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేయాలి. మీరు చెప్పారు కదా, కేవలం ఒక మనిషి చనిపోయినప్పుడే భగవద్గీత మనం చూస్తూ ఉంటాం, ప్లే చేస్తూ ఉంటాం. కానీ అది నిజమైన ప్రయోజనం కాదండి. ఆయన పోయాక ఆయన ఏం చేస్తాడు? భగవద్గీత విని చివరి అక్కడ ఎందుకు ఇలా చేస్తారంటే మీకు ఒక విషయం చెప్తాను. ఆ సమయంలో జనాలందరికీ కూడా ఇసుమంతైన ఆలోచన వస్తుందేమో, అయ్యా వీడి జీవితం మొత్తం కూడా ఒక విషయం కోసం తన జీవితాన్ని వెచ్చించేశాడే, కానీ చిట్ట చివరికి ఏం తీసుకెళ్లకుండా వెళ్తున్నారు కదా అన్నప్పుడు కొద్దిగా అయినా తత్వంగా ఆలోచిస్తారేమో, అక్కడ భగవద్గీత చెప్తే ఏమైనా మనసుకి అంటుతుందేమో అని ప్రయత్నం చేయడానికి అక్కడ పెద్దలు భగవద్గీత చెప్పాలి అని ప్రస్తావన చేశారనమాట. మీరు చూసారనుకోండి, గరుడ పురాణం అలానే భగవద్గీత ఈ రెండింటినీ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే మిగతా వినే వాళ్ళందరూ మారాలి, విని ఇది చేస్తే మీకు ఇలా జరుగుతుంది, కాబట్టి ఈ తప్పులు చేయకండి, జీవితంలో ఇప్పటి నుంచైనా సంస్కరణ పొందండి అని మనకి చెప్పడానికి అనమాట. నిజంగా భగవద్గీత అండి ఎంత విశేషమైన పుస్తకం అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా ఎంతమంది అయితే ఉండాలనుకుంటున్నారు, శాంతిగా ఎంతమంది అయితే ఉండాలనుకుంటున్నారు, ప్రపంచంలో మీరు ఎవరితోటి ఉన్నా సరే వాళ్ళందరితో మీ రిలేషన్షిప్ బాగుండాలి అని ఎంతమంది అయితే అనుకుంటున్నారు, మాట్లాడటం ఎవరైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో, టైం మేనేజ్ ఎలా చేయాలి అని అనుకుంటున్నారో, జీవితంలో ఉండే ప్రతి ఒక్క రహస్యాన్ని తెలుసుకోవాలి అని ఎంతమంది అయితే సంకల్పం చేసుకుంటున్నారో వాళ్ళందరూ భగవద్గీత చదవాలన్నమాట. కాబట్టి చాలామంది మమ్మల్ని అడుగుతుంటారండి, భగవద్గీత యుద్ధం అవుతుందట కదా భగవద్గీత ఇంట్లో ఉంటే. కాదండి, ఏదన్నా ఇంట్లో యుద్ధం అవుతుంటే ఆ యుద్ధాన్ని శాంతింపజేసే శక్తి భగవద్గీతకు ఉంది. ఎందుకో తెలుసా, భగవద్గీత సమానత్వాన్ని బోధిస్తుంది, భగవద్గీత శాంతిని బోధిస్తుంది. కాంటెక్స్ట్ ఆఫ్ భగవద్గీత మీరు చూసారనుకోండి, అది ఒక యుద్ధ భూమిలో చెప్పిందే, కానీ దాంట్లో ఏం చెప్పారు అని మన పరిశీలన చేస్తే మన యొక్క నిజ జీవితం గురించి ప్రస్తావన చేశారు కృష్ణుడు.
ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం తినాలి, ఎలా పడుకోవాలి, అన్ని విషయాలను కూడా ఎంతో అద్భుతంగా జీవుడు అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, జీవుడికి పరమాత్మకి ఉండే సంబంధం ఏంటి, ఒక జీవుడు భగవంతుని ఎలా చేరుకోవచ్చు, ఇంత చిన్న విషయం నుంచి అంత గొప్పదైన తత్వం వరకు ప్రతి ఒక్కటి కూడా చెప్తారనమాట భగవద్గీతలో. కాబట్టి భగవద్గీత అనేది చాలా విశేషమైన పుస్తకం. భగవద్గీత చదివిన వాళ్ళు ఎప్పటికీ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేరండి. ఎందుకో తెలుసా, కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, సునీచైవ స్వభాకేచ పండిత సమదర్శిన విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తినే సునీచైవ స్వభాకేచ పండిత సమదర్శన. మనం ఈ ప్రపంచంలో చూస్తామండి. నిన్ననే ఒకరు మాతో చెప్తున్నారు, ప్రభుజీ మీకు విషయం తెలుసా, ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళు మనల్ని ఎలా జడ్జి చేస్తారంటే, మనం వేసుకున్న చొక్కా ఏ బ్రాండో చూస్తారండి ఫస్ట్, మనం పెట్టుకున్న వాచ్ ఏ కంపెనీదో చూస్తారు, మనం వేసుకున్న షూస్ మంచి బ్రాండెడా లేవా చూస్తారు, తర్వాత ఆలోచిస్తారు వీడితో నేను ఫ్రెండ్షిప్ చేయాలా లేదా అని ఆలోచిస్తారట ఈ ప్రపంచంలో. మాకు తెలియదు, ఒకళ్ళు చెప్తున్నారనమాట మాతోటి, ఇలా ఉంది ప్రభుజీ మా కొలీగ్స్ అందరు ఇలా ఉన్నారు అని. కానీ భగవద్గీత ఏం చెప్తుందో తెలుసా అండి, సమానత్వం. ఎవరైనా సరే అందరిలో కూడా భగవంతుడి యొక్క అంశని చూడు, ఏది కూడా తారతమ్యం లేదు. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే అందరూ గొప్పవాళ్ళే, ఎందుకంటే అందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే. కాబట్టి సునీచైవ స్వభాకేచ, ప్రతి జీవుల్లో కూడా భగవంతుని చూడటం నేర్పించేది భగవద్గీత. మనం చూస్తామండి, ఎప్పుడైతే కుచేలుడు కృష్ణుని కలవడానికి వస్తారో, ఆయన ధోతిలో అన్నీ కూడా చిన్న చిన్న నాట్స్ వేసి ఉన్నాయండి. ఎందుకంటే అన్ని చోట్ల ఆయన ధోతి, చినిగిపోయిన ధోతి వేసేసుకున్నారు. అంత చాలా బక్కగా ఉండిపోయి పేదరికం కనిపిస్తుంది సుధాముడిలో. కానీ అంత ద్వారకకి రాజైన కృష్ణుడు, జగన్నాథుడైన భగవంతుడు పరిగెత్తుకుంటూ సుధాముడిని ఎంబ్రేస్ చేసుకున్నారు, కౌగలించుకున్నారు. ఎందుకనంటే కృష్ణుడు ఎప్పుడు కూడా నువ్వేంటి అనే విషయాన్ని చూడరండి. అలా చూసే స్వభావం భగవంతుడిది కాదు, ఈ ప్రపంచంలో ఉండే జనాలకు ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళు భగవద్గీత, మన శాస్త్రం ఏం చెప్తుందో అధ్యయనం చేయలేదు. శాస్త్రం సమానత్వాన్ని బోధిస్తుంది. శాస్త్రం వసుదైవ కుటుంబకం, అందరం కూడా ఒక తండ్రికి చెందిన వాళ్ళం అని చెప్పేదే భగవద్గీత. ఆ స్వామి, ఆ తండ్రి గురించి చెప్పేదే భగవద్గీత. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏదైనా ఒక పుస్తకం అందిస్తుంది అని అంటే అది శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత నుంచి మనిషి గ్రహించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే మీరేం చెప్తారు గురుగారు? మనకి భగవద్గీత అందరు ఆచార్యులు కూడా సనాతన ధర్మానికి ఒక బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పుస్తకంగా మనకు అందించారనమాట. అయితే ఈ భగవద్గీత ఏం చెప్తుంది అని అంటే ప్రధానంగా 5 అంశముల గురించి భగవద్గీత మాట్లాడుతుంది. ఏంటి 5 అంశములు అని అంటే, ఈశ్వరుడు అంటే, భగవంతుడు అంటే ఎవరు, మొట్టమొదటి విషయం. మనం, జీవుడు అంటే ఎవరు, జీవుడికి ఉండాల్సిన కర్తవ్యం ఏంటి. కొన్నిసార్లు మమ్మల్ని చాలాసార్లు అడుగుతారు, ఏంటో తెలుసా అండి, ప్రభుజీ మనం ఎందుకు పుట్టాం ప్రభుజీ, ఈ ప్రపంచం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుని ఎలా చేరుకోవాలి. చాలామంది ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళందరికీ కూడా వచ్చే బేసిక్ ప్రశ్నలు ఇవే. మనం ఎందుకు పుట్టాం, ఏం చేయాలి, భగవంతుడు ఎవరు, ఎలా ఆశ్రయించాలి, ఇవే భగవద్గీత ఆన్సర్ చేసే ప్రశ్నలు అనమాట. ఈశ్వరుడు అంటే ఎవరు, జీవుడు అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, మనం చూస్తున్నాం కదా మన చుట్టూ ఉండే ఈ ప్రకృతి అంటే ఏంటి, దాని తర్వాత కాలం, టైం అంటే ఏంటి, దాని తర్వాత చిట్ట చివరి అంశం భగవద్గీత దేనైతే ప్రస్తావన చేస్తుందో అది కర్మ. ఓకే, కర్మ గురించి, కాలం గురించి, ప్రకృతి గురించి, ఈశ్వరుడు గురించి, జీవుడు గురించి, ఇవన్నీ కూడా మనం భగవద్గీతలో మనం పొందవచ్చు. ఇది కాకుండా ఎవరెవరికి ఏం కావాలన్నా సరే భగవద్గీత మనకి అందిస్తుంది. కానీ భగవద్గీత యొక్క మెయిన్ ప్రయోజనం ఏంటి అని అంటే భగవంతుడి పట్ల భక్తి, ఎలా మనం ఆయనతో ఒక రిలేషన్షిప్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, అది నేర్పించేది భగవద్గీత. భగవద్గీతలో అండి 3 అంశాలు ప్రధానంగా మనం చూస్తాం. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. మీరు ఎప్పుడైనా నగలు పెట్టుకునే పెట్టె చూసారా అండి? చూసాను. పెట్టె కింద ఒక బాక్స్లా ఉంటుంది, పైన ఒక మూత ఉంటుంది. ఈ కింద ఉండే ఆ బాక్స్కి ఉండే ఆ పెట్టె ఉంటారు కదా, అది భగవద్గీతలో ఉండే కర్మయోగంతో పోల్చారు. పైనుండి ఆ మూత ఉంటుంది కదా, దాన్ని జ్ఞానయోగంతో పోల్చారనమాట. లోపలుండే ఆ నగలు ఉంటాయి కదా, అది భక్తి యోగంతో పోల్చారనమాట. కాబట్టి భగవద్గీత ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. కానీ అందులో ఉండే సారభూతమైన తత్వం ఏంటి అని అంటే భక్తి.
దాంతోపాటు మానవాళికి ఏ విధంగా ఎవరిని ఉద్ధరింపజేయాలో భగవద్గీత మనకు ఉపదేశం చేస్తుంది. కానీ దాని యొక్క సారాంశం, ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత స్వామి పట్ల ఉండే భక్తి, ఆయనతో ఎలా రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే విషయాలు చెప్తుందన్నమాట. దాంతోపాటు బోలెడన్ని విషయాలండి, టైం మేనేజ్మెంట్ గురించి, ఒక జీవన విధానం. ఇప్పుడు చాలామంది మాకేం చెప్తారో తెలుసా అండి, డాక్టర్లతో మేము మాట్లాడినప్పుడు, ప్రభుజీ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్తారనమాట. ఒకళ్ళ జీవన విధానంలో మంచిగా లేకపోతే ఇప్పుడు ఎంతోమందికి ఎన్నో శరీరానికి సంబంధించిన రోగాలు, మానసికమైన రుగ్మతలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా భగవద్గీత అడ్రస్ చేస్తుంది. ఒక మంచి లైఫ్ స్టైల్, ఒక ఐడియల్ లైఫ్ స్టైల్ ఏంటి, మనం సమయాన్ని ఎలా ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి చిన్న చిన్న అంశం నుంచి అన్నిటికంటే గొప్పదైన జీవ భగవంతుడి యొక్క సంబంధం గురించి కూడా భగవద్గీత చెప్తుందన్నమాట. కాబట్టి ఏబిసిడి ఆఫ్ స్పిరిచువాలిటీ మనం భగవద్గీత నుంచి నేర్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి అందరికీ మేము చెప్పేది ఒకటే విషయం, మనస్ఫూర్తిగా భగవద్గీతను అధ్యయనం చేసి భగవద్గీతలో ఉండే విషయాలను ఓపెన్ హార్ట్తో మనం యాక్సెప్ట్ చేసి మన జీవితంలో వాటిని ఇన్కల్కేట్ చేసుకోవటం ప్రారంభం చేసామనుకోండి, ఎంతో పెద్ద మార్పు మన జీవితంలో మనం చూస్తాం. నా స్వ అనుభవం, నేను ఎంతోమంది జీవితాలలో చూసింది అదే విషయం అన్నమాట. భగవద్గీత కెన్ ఆన్సర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. శ్రీకృష్ణ భగవంతునికి కుచేలునికి ఉన్నటువంటి స్నేహ సంబంధం గురించి, స్నేహ బంధం గురించి మీరేం చెప్తారు? కృష్ణుడు, కుచేలుడు వీళ్ళిద్దరూ కూడా ఒక గురువు గారి దగ్గర చదువుకున్న వాళ్ళు అనమాట, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఎక్కడ వీళ్ళ యొక్క ఆశ్రమం ఉండేది అని అంటే ఉజ్జయిన్లో సాందీపని మహర్షి దగ్గర చదువుకున్నారు ఇద్దరు కూడా. అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ చాలా మంచి స్నేహం అండి. అయితే కృష్ణుడు ద్వారకకి అధిపతి అయ్యారు, ఇక్కడ కుచేలుడు తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోయారు. ఆయన చాలా పేద బ్రాహ్మణుడు అనమాట. ఎంత బక్కగా అయిపోయారు ఆయన పేదరికం వల్ల అని అంటే, ఆయనను చూసి వాళ్ళ భార్య అనుకుంది, అయ్యా నీకు కృష్ణుడు అనే స్నేహితుడు ఉన్నాడు, ఆయన అంత గొప్ప పరివారంలో ఉన్నారు, నువ్వు వెళ్ళినప్పుడు ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తారు, దాంట్లో నువ్వు ఇంకొక క్వశ్చన్ నీకు రావాల్సిన అవసరం లేదు, కాబట్టి నీ కోసమైనా వెళ్ళి అడుగు నువ్వు కృష్ణుణ్ణి అని కుచేలుడి యొక్క భార్య కుచేలుడికి చెప్పిందనమాట. అయితే సుధాముడు, కుచేలుడు అని అంటాను తెలుగులో, ఆయన ఏం ఆలోచిస్తున్నారంటే, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడగటమా? భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడిని అడగాలి అని అనుకోరండి. భక్తి అంటే భగవంతుని అడగటం కాదు, కేవలం భగవంతుడి యొక్క సేవ నేను ఎలా చేసుకోవాలి అని ఆలోచించటమే భక్తి. ఇక్కడ చూడండి, మనం సుధాముడు కృష్ణుడి యొక్క స్నేహబంధంలో ఒక భక్తుడి యొక్క తత్వం, భగవంతుడి యొక్క తత్వం పూర్తిగా తెలుసుకోవచ్చు. చాలా విశేషమైన లీల అన్నమాట ఇది. సుధాముడు వెళ్ళాడు, ద్వారకా నగరానికి ఉండే ఆ రాజభటులు ఎవరైతే డోర్ కీపర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను లోపలికి వెళ్ళాలనుకుంటున్నా అని అంటారనమాట. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మీకు ఏం కావాలో చెప్పండి అని అంటే, అక్కడ సుధాముడు కానీ నాకు ధనం కావాలి అని అడుగుంటే ఆ డోర్ కీపర్సే ఇచ్చేవాళ్ళండి. అంత ఐశ్వర్యం ద్వారకలో ఉండే ఆ భటులకే ఉండేదట. కానీ కుచేలుడు ఏమన్నాడో తెలుసా, నాకు డబ్బులు కాదు, ఆయన ఎప్పుడు కూడా అడగలేదండి, నాకు కృష్ణ దర్శనం కావాలి, నా స్నేహితుడిని నేను కలవాలి అని అన్నారు. వీళ్ళు వెళ్ళి కృష్ణుడికి చెప్పారు, అయ్యా నీ స్నేహితుడట ఎవరో కుచేలుడు వచ్చాడు అనగానే రుక్మిణీదేవి యొక్క భవనంలో ఉండే కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ సుధాముడిని కౌగలించేసుకుంటారండి. ఎంత ఆనంద బాష్పాలు ఇద్దరికీ కూడా, అటు కృష్ణుడికి ఇటు కుచేలుడికి. కానీ చూడలేదంటే, నువ్వేం బట్టలు వేసుకున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు పేదరికంలో ఉన్నావా, నువ్వు అడివి. కృష్ణుడు ఎప్పుడూ చూడటం, కృష్ణుడికి ఎప్పుడూ కూడా ఇవి తారతమ్యం అనేది కృష్ణుడిలో మనస్తత్వం కాదండి. ఎవరినైనా సరే ఆయన రక్షించగలుగుతారు, ఎవరినైనా సరే ఆయన కృప చూపించగలుగుతారు. వెంటనే కౌగిలించేసుకొని తీసుకొచ్చేసి తన యొక్క భవనంలో తాను కూర్చునే సింహాసనం పైన కూర్చోబెట్టేసి స్వయంగా తన పాదాలను ప్రక్షాళన చేశారనమాట కృష్ణుడు. పక్కన రుక్మిణీదేవి, సాక్షాత్తుగా లక్ష్మి, రాఘవత్వేద్ భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని అంటారనమాట. లక్ష్మీదేవి చామరం చేస్తూ ఉందన్నమాట సుధాముడికి పక్కన. అయితే వాళ్ళిద్దరూ కూడా ఒకరి పక్కన ఒకరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. చిన్నప్పుడు మనం ఇలా చేసాం, గురువుగారి ఆశ్రమంలో ఇవి చదువుకున్నా, ఒకసారి మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, అప్పుడు కూడా మనం ఇద్దరు చేతులు వదిలేకుండా ఇద్దరం అలానే పట్టుకొని గురువుగారి సేవ చేసామని అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, ధామ కుచేల,
నాకు తెలుసు నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఒంటరి చేతులతో రావని, ఏం తెచ్చావు చూపి అని అంటే ఈయనకు సిగ్గనమాట. ఈయన అంత పేదరికంలో ఉండి అండి కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను ఏదన్నా తీసుకెళ్ళాలి అని మొత్తం ఇల్లు ఎత్తుకుతే ఆయనకు దొరికింది అటుకులు, ఎండిపోయిన అటుకులు. వాటిని తీసుకొని 4 గుప్పెడ్లు చేతిలో పెట్టుకొని ఒక చిన్న మూటలో కట్టుకొని ఆయన ధోతిలో పెట్టుకొని వెళ్ళాడనమాట ద్వారకకి. అయితే కృష్ణుడు అడుగుతున్నాడు, ఏంటి ఎక్కడుంది, ఏదో తెచ్చావు చూపించు చూపించు అనేసరికి ఆయన దాచిపెట్టుకుంది కూడా కృష్ణుడు తీసేసుకొని ఒక్కొక్క అడుగు పిడికిలు తింటూ ఉంటే కృష్ణుడు అంటాడండి, ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత మంచి నైవేద్యాన్ని నేను ఇప్పటి వరకు స్వీకరించలేదు అని చెప్తాడండి. ఇది కృష్ణుడికి ఉండే ప్రేమ. ఈ ప్రపంచంలో మనం ఎంత కష్టపడ్డా సరే, ఇప్పుడు చూడండి ఒక తల్లి 10 ఐటమ్స్ చేసింది అనుకోండి పిల్లల కోసం అని, తన భర్త కోసం అని, ఒక దాంట్లో ఉప్పు తక్కువ ఉండేసరికి ఏమంటారు, ఇందులో ఉప్పు తక్కువ ఉంది అని అంటారు. కానీ ఇన్ని చేశారు అని మనం ఫస్ట్ కీర్తిస్తామా, ఫస్ట్ అప్రిషియేట్ చేస్తామా? లేదు. కానీ కృష్ణుడు ఏంటి తెలుసా అండి, ఆయన అప్రిషియేట్ చేయటం, ప్రేమనివ్వటం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తా ప్రయశ్చతి. భక్తితో భగవంతుడికి ఏమి సమర్పణ చేసినా సరే అంత ప్రేమగా, అంత చూసారా మీరు కృష్ణుడి యొక్క ఫోటో మీరు సుధాముడితో చూసారనుకోండి, అలా ఆనంద పుష్పాలు కారుతూ ఉంటాయన్నమాట కృష్ణుడికి. ఏం తెచ్చాడండి, ఎండిపోయిన అటుకులు. ఆయనకి లేవా అండి ద్వారకలో ఎంత ఐశ్వర్యం ఉంది, అయినా సరే ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా, మన యొక్క ప్రేమ, భక్తి. ఈ భావన స్వామికి ప్రధానం. అయితే అలా అలా ఒక్కొక్క గొప్పటి తినేస్తూ ఉన్నారు. రుక్మిణీదేవి వచ్చి చేయబట్టేసుకుంటుందన్నమాట. కృష్ణ ఏం చేస్తున్నావు నువ్వు, ఎండిపోయిన అటుకులు తింటే నీ కడుపు నొప్పి వచ్చేస్తుంది అంటే రుక్మిణీదేవి ఆపేస్తుంది అనమాట కృష్ణుని తినకుండా. కానీ ఇప్పుడు చూడండి, సుధాముడు ఒక్క కోరిక కూడా, ఆ రోజు రాత్రంతా ద్వారకలో ఉంటారు, ప్రొద్దున పూట వెళ్ళిపోతారు. కానీ కృష్ణుడిని ఒక్క విషయం కూడా అడగరు ఆయన. నాకు డబ్బులు ఇవ్వని కానీ, సహాయం చేయని కానీ, నేను ఈ కష్టాల్లో ఉన్నా కానీ అని చెప్పలేదు ఆయన. ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళి భక్తుడు చెప్పాల్సిన అవసరం లేదండి, భగవంతుడిని అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి, ఒళ్ళో పడుకున్న పిల్లవాడు ఉన్నాడు. చలికాలం వస్తుందనుకోండి, అమ్మకి చెప్తాడు, అమ్మ నాకు స్వెటర్ ఇయ్యి అంటాడా? వాడు ఏమన్నాడు, ఇలా చూస్తూ ఉంటాడు. అమ్మకి తెలియదా అండి ఏం చేయాలో, నాన్నకి తెలియదా అండి ఏం చేయాలో? కాబట్టి రాధాకృష్ణులు మన తల్లిదండ్రులు, సీతారాములు, లక్ష్మీనారాయణులు, వాళ్ళందరూ కూడా మన తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొద్దున నుంచి రాత్రి దాకా నాదికి అది కావాలి, ఆ కష్టంలో ఉన్నా, ఇది కావాలి, ఈ కష్టంలో ఉన్నా చెప్పాల్సిన అవసరం లేదు. భక్తుడు ఎప్పుడూ భగవంతుడిని అడగరు, భగవంతుడు ఎప్పుడూ భక్తులకి అన్యాయం చేయరు. ఈయన ఇలా వచ్చి ద్వారక నుంచి వెళ్ళిపోయాడా, వెళ్ళేసరికి వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఇల్లే కనిపించలేదన్నమాట సుధాముడికి. ఏంటబ్బా ఎక్కడుంది అని చూసేసరికి పెద్ద భవనము, అందరూ భటులు, సేవకులు, వాళ్ళ భార్య అంత దగద్ధమాయంగా వెగిలిపోతూ ఆయన దగ్గరికి వచ్చేసింది. చూసేసరికి అయ్యా ఏంటిది, ఏంటి ఐశ్వర్యం అని అంటే కృష్ణుడి దయ. కాబట్టి ఈ లీలలో మీరు చూసారనుకోండి, కుచేలు యొక్క భార్య కుచేలుడిని పంపించినప్పుడు తన కోసం తాను ఆలోచించలేదు. నేనేదో డబ్బులతో ఉండాలి, నేనేదో ఆ సుఖాలు అనుభవించాలి అని ఆవిడ చెప్పలేదు, తన భర్త బాగుండాలి అని పంపించింది. సుధాముడు ద్వారకకి వెళ్ళినప్పుడు నాకేదో కావాలి అని వెళ్ళలేదు, నేను కృష్ణుడి యొక్క సేవ చేసుకోవాలి అని వెళ్ళాడు. కృష్ణుడు నాకు సుధాముడి దగ్గర నుంచి ఏం కావాలి అని ఆలోచించలేదు. రుక్మిణీదేవి కృష్ణుడిని ఆపినప్పుడు కృష్ణుడికి ఏం అవ్వకూడదు అని ఆపింది. కాబట్టి ప్రతి అడుగులో కూడా నిస్వార్థమైన ప్రేమని మనం ఈ యొక్క సంబంధంలో చూస్తాం. అందుకే మేము ప్రపంచంలో అందరికీ కూడా ఒక కృష్ణ తత్వాన్ని ఇచ్చే సందేశం ఏంటో తెలుసా అండి, ప్రేమ, నిస్వార్థమైన భావన. ఇది కానీ మనం భగవంతుడి గురించి నేర్చుకుంటే ఇంకా అసలు ఎంత ఈ సమాజంలో ఎక్కడైనా సరే ఒకళ్ళకి అన్యాయం జరగటం కానీ, ఒకళ్ళని మనం ఇబ్బంది పెట్టడం కానీ, ఒకళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ అవ్వదండి. అందుకే మనందరికీ కూడా ఒక వెలుగు, ఒక డైరెక్షన్ చూపించేది ఏంటి అని అంటే కృష్ణతత్వం, కృష్ణుడు చెప్పిన అద్భుతమైన గీతాతత్వం. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు అసలు యుద్ధం చేయకుండా ఉండడానికి కారణం ఏంటి? కృష్ణుడు అండి నాట్ క్రెడిట్ స్టీలింగ్ లాట్. ఈ ప్రపంచంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రపంచంలో నైజం ఏంటో తెలుసా అండి, అరే ఎంత గొప్ప పని చేసావురా అనగానే నేనే చేసింది అని కాలర్ పైకి ఎత్తుకుంటా. ఇది ఎలా, ఈ తప్పు ఎవరు చేశారు అనగానే నేను కాదు, వీళ్ళు చేశారు. ఏదైనా గొప్పది ఉందనుకోండి, నేనే చేశాను, మనం చేసినా చేయకపోయినా నేనే చేశాను అని చెప్పుకుంటాం. క్రెడిట్ మనకు కావాలన్నమాట. ఎంతమంది మనకి దోహదపడ్డారు అనే విషయాన్ని, క్రెడిట్ వచ్చే విషయంలో మర్చిపోతాం. నేనే చేశానండి, నా ఇన్స్పిరేషనే అండి, నాదే అండి అని చెప్తారు.
కానీ ఎప్పుడైనా ఏదన్నా తప్పు జరిగిందనుకోండి, నేను కాదు, నేను మంచివాడిని, వాడు తప్పు చేశాడు, మీరు వాళ్ళని అడగండి. కానీ కృష్ణుడు కంప్లీట్ ఆపోజిట్ అండి. ఎంత గొప్ప పని చేసినా సరే ఆయన తన క్రెడిట్ని తన భక్తులకు ఇచ్చేస్తూ ఉంటారు. ఇంత గోవర్ధనాన్ని 7 రోజులు 7 రాత్రులు కృష్ణుడు ఎత్తాడు కదండి. తర్వాత అందరూ కూడా తన స్నేహితులు వచ్చేసి, కృష్ణ ఎలా ఎత్తావరా నువ్వు గోవర్ధనం అని అంటే, నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వెన్న పెట్టి పెంచింది, కాబట్టి మా అమ్మ వెన్న తినటం వల్ల నాకు శక్తి వచ్చింది. తర్వాత మీరందరూ ఆ చిన్న చిన్న లాఠీలు పట్టుకున్నారు కదా గోవర్ధనాన్ని, అందుకే నాకు గోవర్ధన్ యొక్క వెయిట్ తెలియలేదు. అన్నిటికంటే ముఖ్యం, రాధారాణి నా పైన కృప చూపించింది, నా కోసం ప్రార్థన చేసింది, రాధా ప్రార్థన చేయటం వల్ల నేను గోవర్ధనాన్ని ఎత్తాను అని చెప్తాడనమాట కృష్ణుడు. చెప్పచ్చు కదండి, నా శక్తి ఇది, నా ఐశ్వర్యం ఇది, నేను ఇలా ఎత్తాను, నాకు ఇంత కానీ కాదండి. కృష్ణుడు ఇంత కురుక్షేత్ర యుద్ధాన్ని కూడా ఒక చిన్న సుదర్శన చక్రాన్ని ప్రయోగించి చేసి అందరి కౌరవులని సంహరించే శక్తి కృష్ణుడి దగ్గర ఉంది. కానీ కృష్ణుడు ఏం చేశాడు? ఒక రథసారథ్యం చేశాడు. భగవంతుడి యొక్క అన్ని ఐశ్వర్యములలో ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ శ్రియ, అందులో ఒకటి వైరాగ్యం కూడా. అంత ద్వారక, అంత నగరం, అంతమంది భక్తులు, అంత యశస్సు, అంత ఐశ్వర్యం ఉన్న స్వామికి ఏ పొజిషన్ తీసుకున్నారండి కురుక్షేత్రంలో? ఒక చారియట్ డ్రైవర్, ఒక రథ సారథిగా కృష్ణుడు కూర్చున్నాడు. అర్జునుడి యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే మొత్తం కురుక్షేత్ర యుద్ధం ద్వారా ఆయన చూపించాలనుకుంటుంది ఏంటో తెలుసా? నేను నా భక్తులకి సేవ చేయటంలో వెనుకాడను. ఎందుకంటే ఒక యుద్ధం జరుగుతుంది, ఒక ఫైటింగ్ సీన్ అంటే మనకి సినిమాలలో కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. ధర్మానికి అధర్మానికి మధ్య అయితే జరుగుతుంది. మొత్తం ఆ భారతంలోనే అన్నిటికంటే థ్రిల్లింగ్ సీన్ ఏంటి అని అంటే ఆ యుద్ధం సీన్. అందులో హీరో ఎక్కడున్నాడు అని చూసేసరికి కెమెరా పెట్టేసి రథసారథ్యం చేస్తున్నారు అనమాట. లేకపోతే మనం సినిమాలలో చూస్తాం, హీరో ఎంట్రీ ఎలా ఉంటుంది, ఇలా దుమ్ములు లేవటాలు, ఇలా సుమోలు పైకి ఎగరటాలు, అన్నీ ఇలా ఉంటుంది, గ్రాఫిక్గా ఉంటుంది. కానీ ఆ కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు రథసారథ్యం చేస్తూ చెప్తుంది ఏంటి అని అంటే, నేను నా భక్తుల యొక్క సేవనే నాకు నిజమైన ఐశ్వర్యము, దానికి నేను ఏదన్నా చేయగలుగుతాను. కాబట్టి ఇంత కురుక్షేత్ర యుద్ధాన్ని ఆయనే చేయించిన, ఇన్ ద సెన్స్ ఇప్పుడు విశ్వరూపంలో చూపిస్తారండి. అందరు కౌరవులు కృష్ణుడే సంహరిస్తున్నారు, అయినా సరే క్రెడిట్ ఎవరికి వెళ్ళింది? అర్జునుడికి వెళ్ళింది. కాబట్టి స్వామి అంతా తాను చేస్తాడు, తన భక్తులకి క్రెడిట్ని ఇచ్చేస్తాడు అనమాట. క్రెడిట్ తన దగ్గర పెట్టుకోడు. ఇంత రామరావణ యుద్ధం అయ్యాక లంకని రాముడు పాలించారా? లేదు, విభీషణుడికి ఇచ్చేశారు. అధర్మపూరితమైన వాలిని సంహరించాక ఆ యొక్క సామ్రాజ్యాన్ని సుగ్రీవుడు వాలి యొక్క కుమారుడికి అప్పచెప్పారు. కృష్ణుడికి ఏం అవసరం లేదండి, ఆయన ఆత్మారాముడు. ఆయన ధర్మాన్ని స్థాపించడం, యోగ్యమైన వాళ్ళకి దాన్ని ఇవ్వడం. కాబట్టి ఇంత కురుక్షేత్ర యుద్ధాన్ని తానే జయించిన, తన యొక్క శక్తి ద్వారానే నడిపించిన, కానీ క్రెడిట్ మాత్రం అర్జునుడికి ఇచ్చేశారు. అర్జునుడు ఇంత పెద్ద వీరుడు, భీముడు, పరాక్రమం కలిగిన వాడు, యుధిష్ఠిరుడు, ధర్మ, ఇది ఆయన యొక్క తత్వం అన్నమాట. కాబట్టి ఆయనకి ఏ గొప్పతనాన్ని కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయరు, తన భక్తులకి కీర్తి ఇచ్చటంలోనే ఆయన ఆనందం ఉందన్నమాట. ఓకే గురువు గారు, ధన్యవాదాలు.